జనం గురించి ఆలోచించాలి, ఎక్కడ మంచి వీడియో దొరుకుతుందా అంటూ వెతుకుతూ కూర్చోవాలి, వీడియో తీస్తూ వీడియోస్ అయితే ఇంకా కష్టం అండి. అండ్ రెసిపీస్ వీడియోస్ ఒక వంట చేయాలంటే ఒక అరగంటలో పని చేయాలి, అందరూ తోపులే కాబట్టి అవి ఎడిటింగ్ సమయాన్ని తొక్కేస్తుంది యూట్యూబ్. అందుకని ప్లీజ్ మీకు వీలైతే నచ్చితే లైక్ ఇవ్వండి. ఓకే, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నాలో పెడితే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కాదండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ అందరికీ తెలియాలి, దాని విలువ ఏంటో తెలియాలని చెప్పేసి నేను మీ ముందుకి మొదటిసారి అయితే సిట్టింగ్ వేసాను అనమాట. ఒక చైర్లో కూర్చొని ఇలాగే మొదటిసారి మాట్లాడడం, ఎప్పుడు చూసిన ఏ ఫంక్షన్స్కి వెళ్ళడము, లేకపోతే బయట ఫ్యామిలీతో వ్లాగ్స్ కానీ ఇంట్లో రెసిపీస్ కానీ ఇలా చేస్తూ కనపడే నేను మొదటిసారి అయితే ఇలా చైర్లో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నాకు ఎంత ఇంపార్టెంటో నాలా కష్టపడి యూట్యూబర్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరందరూ చూడాలి. చూసి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మన టాపిక్ వచ్చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మన థంబ్నైల్లో చూసే ఉంటారు, ఈ లైక్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, యూట్యూబర్స్ అందరూ లైక్ ఎందుకు అడుగుతారు, లైక్ వల్ల యూజ్ ఏంటి మాకు అనేదండి టాపిక్ వచ్చేసి. దానికి ఆన్సర్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేసాను. అసలు లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండి యూట్యూబర్స్ అందరికీ కూడా. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే చాలా హోప్స్ పెట్టుకుని అయితే ముందుకు వస్తారు చాలా మంది. అయితే దాంట్లో సక్సెస్ అవ్వాలని, ఫేమ్ కావాలని, లేకపోతే మనీ కావాలని, అలా ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం. అది ఒక్కొక్క అభిప్రాయంతో ముందుకు వస్తారు. వచ్చినప్పుడు చాలా కష్టపడి చేస్తారు వీడియోస్ తీయడం అంటే ఏదో ఫోన్లో మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వీడియో తీయడం వేరు, ఇలా రెసిపీస్ కానీ వ్లాగ్స్ వీడియోస్ కానీ అవి తీయడం వేరండి. ప్రతి ఫంక్షన్కి వెళ్ళామంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తారు. అందరూ ఫంక్షన్స్ లో వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ యూట్యూబర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళతో ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి ఈ ఫోన్ పెట్టి వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటాం. ఆ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతూ ఓ ఫంక్షన్స్ లో కానీ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ ప్రతి చోట కెమెరా పట్టుకుని తిరగవలసి వస్తుంది వ్లాగ్స్ చేసే వాళ్ళకి. అండ్ అది ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేయడం కన్నా, మాకు ప్రతి చోట ఒక ఆఫీస్కి వెళ్ళే వర్క్స్ చేసుకుంటారు కదా, ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్క్ ఉంటుంది, తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకైతే బాగుంటుంది. అంటే ఒక టైంలో అయితే ఫ్యామిలీతో, ఒక టైంలో అయితే వర్క్, ఇలా చూసుకుని సెపరేట్ గా వాళ్ళ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ వెళ్ళారంటే ఆ రోజు హాలిడే పెట్టుకుని వెళ్తారు కాబట్టి ఫంక్షన్ మొత్తం ఆ రోజంతా ఫ్రీగా మైండ్ రిలాక్స్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ మా లాంటి యూట్యూబర్స్ ఏం చేస్తారంటే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కెమెరా పెట్టుకుని అక్కడ కూడా వర్క్ చేయడమే. వీడియోస్ ఎలా తీయాలి అండ్ షేక్ అవ్వకుండా, ఒకరిని అందరూ ఒప్పుకోరు చూపించడానికి, కొంతమందితో చూపించలేని వాళ్ళు ఉంటారు, చూపించే వాళ్ళు ఉంటారు. అలా కవర్ చేసుకుంటూ ఎక్కడ వీడియో తీయాలి, ఎక్కడ వీడియో తీస్తే బాగుంటుంది, ఎక్కడ వీడియో తీస్తే ప్రజలకు నచ్చుతుంది అని చెప్పేసి ప్రతి క్షణం యూట్యూబ్ గురించి ఆలోచించాలి అండ్ జనం గురించి ఆలోచించాలి, ఎక్కడ మంచి వీడియో దొరుకుతుందా అంటూ వెతుకుతూ కూర్చోవాలి, వీడియో తీస్తూ కూర్చోవాలి. ఈ 4 పనులు చేస్తూ అక్కడ ఎంజాయ్ చేయడం కన్నా అక్కడ కూడా వర్క్ చేయాలి. అది వీడియో తీయడం వరకు ఒకటి. నెక్స్ట్ రెసిపీస్ వీడియోస్ అయితే ఇంకా కష్టం అండి. అండ్ రెసిపీస్ వీడియోస్ ఒక వంట చేయాలంటే ఒక అరగంటలో పని అయిపోతుంది. అండ్ అదే వీడియో తీస్తూ చేయాలంటే నీట్గా పర్పస్, అంటే నీట్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనం నీట్గా చేసుకుంటూ రావాలి, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఒక ఉప్పు కారం పసుపు వేసుకున్నప్పుడు ఒక వీడియో క్లిప్, నెక్స్ట్ అండ్ మళ్ళీ అది కలుపుతున్నప్పుడు ఇంకో వీడియో క్లిప్, అండ్ ఇక్కడ ఆన్ చేసుకోవడం, అక్కడ రెసిపీ చేయడం, మళ్ళీ ఆఫ్ చేయడం, మళ్ళీ ఇక్కడ రెసిపీ చేయడం. అది ఒక అరగంటలో అయ్యే వంట ఇంచుమించు 1 గంట పట్టేస్తుందండి ఒక వీడియో తీయాలంటే, రెసిపీ వీడియో. అండ్ యూట్యూబ్ కష్టం ఇది, యూట్యూబర్స్ కష్టం ఇది. ఇంత కష్టపడి దాని ఎడిటింగ్ అనేది ఇంకెంత కష్టం.
ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం చిన్న చిన్న మిస్టేక్స్ వ్లాగ్స్లో కానీ రెసిపీస్లో కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, కనపడవలసినవి ఉంటాయి, కనపడలేనివి ఉంటాయి. అవన్నీ కట్ చేసుకుంటూ రావాలి, అవన్నీ కలపాలి, అండ్ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చాక మళ్ళీ దానికి ఒక మనకి చూడ్డానికి కూడా అందంగా కనపడాలి కాబట్టి కొంచెం గ్లామర్, కొంచెం అయ్యి ఇవి ఎక్స్ట్రా ఎడిటింగ్స్లో ఉంటాయి. అందరికీ తెలిసిందే, ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ తోపులే కాబట్టి అవి ఎడిటింగ్స్ అంతా చేసుకున్నప్పటికి ఒక 3 hours పడుతుంది ఎడిటింగ్ మొత్తానికి. వాయిస్ ఇచ్చుకుని అన్ని కట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకునేటప్పటికి అప్లోడ్ చేసేటప్పటికి ఒక 3 గంటలు టైం పడుతుంది. అంటే ఇక్కడ చూసారా, అక్కడ షూట్ చేసేటప్పుడు కష్టం, ఎడిటింగ్ చేసేటప్పుడు కష్టం, అప్లోడ్ చేసేటప్పుడు కష్టం. ఇంత కష్టపడి మీ ముందుకు ఒక వీడియో తెస్తే మీరు చూసి నా కామెంట్లు అయితే కొంతమంది పెడతారు. నేను అదృష్టవంతురాలనే, ఎందుకంటే నా అన్ని కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే రావట్లేదు, గుడ్ కామెంట్సే వస్తున్నాయి. అండ్ అంత కష్టపడి తెస్తే మీకు నచ్చితే చూడండి, చూడకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నచ్చిందే అనుకోండి, ఒక లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన మెయిన్ పాయింట్ లైక్ గురించి అన్నాను కాబట్టి, లైక్ అనేది ఎందుకు ఉపయోగం అంటే, ఇంత కష్టపడి మీ ముందుకు వీడియో తెస్తే మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చారంటే, ఆ లైక్ మీకు నచ్చింది, మా కంటెంట్ నచ్చింది అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేయాలంటే ఒక లైక్ ఇవ్వాలి. ఒక లైక్ ఒక 4 పంపుతుంది యూట్యూబ్. అంటే ఈ ఏళ్ళు ఇష్టపడి ఒక లైక్ ఇచ్చారు, ఒక లైక్ ఇచ్చారు కాబట్టి ఈ వీడియోలో ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక 10 మందికి యూజ్ అవుతుంది అంటే దీన్ని ముందుకు పంపాలి అని యూట్యూబ్ ఆలోచించి మా ఛానల్ని, మా వీడియోని ముందుకు పంపుతుంది. ఒక లైక్ ఒక 4 పంపుతుంది. మీరు 2 ఉన్నారు, 2 చూసారు వీడియోస్, 2 likes ఇచ్చారు. ఆ 2 likes ఏం చేస్తాయంటే ఇంకో 4 పంపుతాయి. అంటే 2 into 4 అంటే 8 members. 8 members కి అయితే రీచ్ అవుతుంది. ఆ 8 members లో కనీసం 4 నచ్చిన 4 లైక్లు ఇస్తారు, 4 సబ్స్క్రైబర్స్ వస్తాయి. అవునా? కనీసం 2 అయినా వస్తాయి మాకు సబ్స్. అంటే మా ఛానల్ గ్రోత్ అని పెరుగుతుంది కదా. మీ ఒక్క లైక్ మాకెంత ఇంపార్టెంట్ అంటే, యూట్యూబ్ మీరు ఇచ్చే లైక్ బట్టే మా వీడియోని ముందుకు పంపుతుంది. ఒకవేళ మీరు లైక్ ఇవ్వలేదా అంటే ఇందులో ఏ మ్యాటర్ లేదు, శుద్ధ వేస్ట్ అని చెప్పేసి మా ఛానల్ని తొక్కేస్తుంది యూట్యూబ్. అందుకని ప్లీజ్ మీకు వీలైతే నచ్చితే లైక్ ఇవ్వండి. ఒకవేళ నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి, ఈ మ్యాటర్ నాకు నచ్చలా, ఈ వంట నాకు నచ్చలా, ఈ వ్లాగ్ నచ్చలా అని కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే అది రిపీట్ కాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ విషయాలన్నీ నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత తెలిసాయి కాబట్టి నేను చూస్తున్న ప్రతి వీడియోకి లైక్ ఖచ్చితంగా ఇస్తాను. ఆ కష్టం, ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఇంతకుముందు అయితే నేను మీలాంటి దాన్ని, నాకు ఈ మ్యాటర్స్ ఏమీ తెలియదు కాబట్టి ఇంతకుముందు ఈ లైక్ ఇచ్చేదాన్ని కాదు, ఆ వీడియో నచ్చుతాం నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవడం అలా చేసేదాన్ని. కానీ ఇంత మ్యాటర్ తెలిసిన తర్వాత ప్రతి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇస్తున్నాను. అండ్ షేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నచ్చిందా, ఈ ఛానల్ నచ్చింది, ఇంకా పెద్దదైతే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి కదా అనే ఉద్దేశంతో షేర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి, ఇంకా పలానా ఛానల్ నేను చూస్తున్నాను, చాలా బాగుంది, మీరు కూడా చూడండి అనే ఒక చిన్న మాటే కదా. మీరు ఇచ్చే లైక్ వల్ల, షేర్ వల్ల, కామెంట్ వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. సోషల్ మీడియాలో మీరు ఏమన్నా బయటపడతారేమో, మీ డీటెయిల్స్ ఏమైనా తెలిసిపోతాయేమో అనే అభిప్రాయం ఏమొద్దు. కేవలం మీ ఫీలింగ్ మాత్రమే నాతో పంచుకుంటారు. మీ బయోడేటా, మీ డీటెయిల్స్ ఏమీ కనపడవు. ఇది అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేయడానికి కారణం. వీడియో లెంత్ అనేది ఇప్పటికీ చాలా ఎక్కువైంది. అండ్ మీకు నేను చెప్పే మ్యాటర్ ఏమైనా అర్థం కాలేదా, ఇంకా మీకు ఏదైనా మ్యాటర్ కావాలనుకుంటే, అంటే నాకు అర్థం కాలేదు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, నెక్స్ట్ ఇదేంటి అని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కామెంట్ చేయండి. కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మెయిన్ థింగ్. కామెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రెసిపీ వీడియో చేసినప్పుడు అందులో మీకు ఏదైనా డౌట్స్ రావచ్చు. ఇవిడేంటి ఇప్పుడు వేయాల్సింది, ఇంగ్రీడియంట్ ఇప్పుడు వేసింది ఏంటి అనే డౌట్స్ రావచ్చు. ఆ డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవచ్చు మీరు. లేకపోతే వ్లాగ్స్ చేసినప్పుడు ఈ వ్లాగ్స్లో ఈ టూర్కి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఓకే బాగానే ఉంది, బాగుంది, ఇటువంటి ఇంకా చేయండి, లేకపోతే ఇటువంటివి వద్దండి అని మీ ఫీలింగ్ ఏదో ఒకటి కలిగే ఉంటుంది. కాబట్టి అది నాతో షేర్ చేసుకోండి, నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. లైక్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి.
అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఒక వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట్లోనే సబ్స్క్రైబ్ చేయమని నన్ను, ఒక వీడియో ఫుల్గా చూడండి. నెక్స్ట్ నా ఛానల్లోకి వెళ్ళండి, నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అనేది ఎందుకు ఇంపార్టెంటో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయడం వల్ల నలుగురికి యూట్యూబ్ ముందుకు పంపుతుంది. అండ్ మీరు ఇంకొకరికి షేర్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకో సబ్స్క్రైబ్ అయితే యాడ్ అవుతుంది. అండ్ కామెంట్ చేయడం వల్ల మీ ఫీలింగ్ అనేది నాకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చేస్తాను. అండ్ లేకపోతే కామెంట్ని చూసి రిప్లై ఇచ్చి మీకు క్వశ్చన్, మీరు ఏదైనా క్వశ్చన్ వేస్తారు కదా, ఇదేంటి అని దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టా ఐడి నా ఛానల్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా ఏదైనా క్వశ్చన్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద క్లారిఫై చేస్తాను, కామెంట్ చేయండి. ఓకేనా? ఇదేనండి నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్. నా ఛానల్ అనే కాదు, ఈ వీడియో చూసి ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం ఎంత కష్టమో ప్రజలందరికీ తెలియాలని, నా సబ్స్క్రైబర్స్ మెయిన్ థింగ్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి ఒక వీడియో చేయడం ఎంత కష్టమో అని. నేను బయట వింటున్నాను, ఒక ఫోన్తోనే కూర్చుంటారు, కొంతమంది అనుకుంటారు ఫోన్తోనే కూర్చుంటారు, అంత మాటలు ఏముంది, ఆ వీడియో తీసి అందరూ పెట్టేయడమే కదా అని చాలామంది తేలిగ్గా చూస్తారు. ఇది ఎంత పెద్ద ప్రాసెసో, ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియాలని, ఇదే నా మెయిన్ థింగ్ అండి. ఎప్పుడు యూట్యూబర్స్ని చిన్న చూపు చూడొద్దు. వాళ్ళు అయితే చాలా కష్టపడతారండి. ఒక లేడీస్ అయితే ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు నీట్గా చేసుకోవాలి, అండ్ ఇలాగా వీడియోస్ తీసుకోవాలి, అవి ఎడిటింగ్ చేసుకోవాలి. టైం అంతా వీటితోనే సరిపోతుంది. ఎంత ప్రెజర్ ఉంటుందో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది. అండ్ యూట్యూబర్స్ అందరికీ కూడా అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ నేను ఇవన్నీ వినేసి ప్రతి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని, ప్రతిదీ లైక్ చేయమని నేను చెప్పను. మీకు నచ్చితేనే, అందులో యూజ్ అయ్యే కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు, లేకపోతే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.